ఇరాన్ వర్సెస్ అమెరికా ఇజ్రాయిల్ యుద్ధం ఆగిందా అంటే పరిస్థితులు చూస్తే అయితే ఆగినట్టు కనపట్లే. ప్రస్తుతం అమెరికా కొంత సైలెంట్ అయింది, ఇజ్రాయిల్ కూడా కొంత సైలెంట్ అయినట్టు కనపడుతుంది. కానీ ఇరాన్ మాత్రం అగ్రెసివ్గానే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళొక రోజు అమెరికా ఇజ్రాయిల్ నా దేశం మీద దాడి చేయొచ్చు అనే ఉద్దేశంతోనో ఏమో తెలియదు, కానీ ఇరాన్ మాత్రం అగ్రెసివ్గానే ఉంది. ఇప్పటికీ దాడులు అడపా దడపా గల్ఫ్ కంట్రీస్ మీద చేస్తూనే ఉంది ఇరాన్. నిన్నగాక మొన్న సౌదీ అరేబియా నౌక మీద దాడి చేసింది, యూఏఈ నౌక మీద దాడి చేసింది. అంటే ఇరాన్ ఇంకా అగ్రెసివ్గానే ఉంది, నేను యుద్ధానికి సిద్ధమే అన్నట్టుగా ఉంది. బట్ అమెరికా కొంత సైలెంట్గా ఉంది. గతంలో కనుక 15 రోజులు గ్యాప్ ఇచ్చి దాడి చేసినట్టు మళ్ళీ దాడి చేస్తారా ఇరాన్ మీద తెలియదు. ఇప్పటికైతే ట్రంప్ సైలెంట్గానే ఉన్నాడు కొంత. అయితే అమెరికా దగ్గర ఆయుధాల కొరత వచ్చింది, అందుకే సైలెంట్ అయ్యారు అనేటువంటిది కూడా వినపడుతుంది. బట్ ఆయుధాలని మళ్ళీ తయారు చేసుకొని ఒక్కసారిగా మళ్ళీ ఇరాన్ మీద విరుచుకుపడవచ్చు అని. కానీ విరుచుకుపడ్డ ఎన్నాళ్ళండి, లాంగ్ రన్ యుద్ధమే అన్నట్టుందిగా పరిస్థితి. ఇరాన్ ఎక్కడా తగ్గట్లేదు, తగ్గాను అనటానికి కూడా సిద్ధంగా లేదు, ఏమాత్రం సైలెంట్గా లేదు. ఇప్పటి వరకు ఈ నెలలుగా అమెరికా ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ మీద సాధించగలిగింది ఏంటి? ఇరాన్ లోపల ఉన్న యురేనియాన్ని కూడా తీసుకెళ్ళలేకపోయారు కదా. సరే, అక్కడ ప్రజల్ని చంపగలిగారేమో, ఇరాన్ లోపల ఏమన్నా విధ్వంసం క్రియేట్ చేయగలిగారేమో తప్ప ఇరాన్ అయితే లొంగ తీసుకోలేకపోయారుగా. సాధించాలనుకున్నది సాధించలేకపోయారుగా. హర్మోజ్ జలసంధిని ఓపెన్ చేయించలేకపోయారు, యురేనియాన్ని తీసుకెళ్ళలేకపోయారు, అణుపరీక్షలు చేయటం పూర్తిగా ఆపేస్తున్నానని చెప్పించలేకపోయారు. ఏమీ జరగలేదు. యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు ఇరాన్ ఏ మాటలే చెప్తుందో ఇప్పటికి అదే మాట చెప్తుందో, కొత్త మాట ఏం చెప్పట్లేదు. పైగా యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత హర్మోజ్ జలసంధిని క్లోజ్ చేయడం ద్వారా అమెరికాకి ఇజ్రాయెల్కి మొత్తం ప్రపంచానికి చాలా నష్టం చేకూరింది. ఇప్పుడు యుద్ధం వల్ల ఇరాన్ ఎంత నష్టపోయిందో తెలియదు, కానీ యుద్ధం చేసిన అమెరికా ఇజ్రాయెల్ కూడా చాలా నష్టపోయాయి కదా. నష్టపోయి ఏమైనా సాధించారా? సాధించింది ఏమీ లేదు. ఇరాన్ లొంగ తీసుకున్నది లేదు. మామూలుగా అనుకున్నారు ఇరాన్లో తమ అనుకూల ప్రభుత్వాన్ని పెట్టుకోవాలనుకున్నారు, సాధ్యం కాలేదుగా. ఇరాన్లో ఇరానీల ప్రభుత్వమే నడుస్తుంది, వాళ్ళు అనుకున్న ప్రభుత్వమే నడుస్తుంది. బట్ ఇంకా యుద్ధం అయితే మిగిలే ఉంది అనిపిస్తుంది పరిస్థితులు చూస్తే. ఎవరు తగ్గామో అనుకోవడానికి సిద్ధంగా లేరు కాబట్టి.